పొలిటికల్ స్పేస్ని కవిత రాబోయే రోజుల్లో తెలంగాణలో ఫిల్ చేస్తారా? అది కేవలం పగటి కళ కాదు. బీఆర్ఎస్ పార్టీ అనుభవపూర్వకంగా చెప్తున్నారా? బీఎస్పీలో ఆల్రెడీ నేను ఎక్స్పెరిమెంట్ ఒక చేసి నాన్ పొలిటీషియన్గా, ఒక ఆఫీసర్గా, అదేవిధంగా ఒక ఇప్పుడిప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న వ్యక్తిగా, అక్కడ బహుజన రాజకీయాలను కూడా చూసిన వ్యక్తిగా నేను ఆ పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నం కాదనుకుంటున్నాను. పాయింటే. కానీ నాకు ఇంకొక విషయం క్లారిటీ ఇవ్వండి. చాలామంది తెలంగాణలో చాలామంది దగ్గర ఉన్న డౌట్ ఇది. కవితని అసలు కేటీఆర్ అండ్ కేసీఆర్ ఆడిస్తున్నారా? బిగ్గర్ ఇంట్రెస్ట్, ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది, బిగ్గర్ ఇంట్రెస్ట్ కోసం ఆడిస్తున్నారా అని ఒక డౌట్ ఉంది. దాన్ని నిజం చెప్పండి. అసలు నిజంగా అసలు కేసీఆర్ని ఎదిరించి సొంత కూతురు బయటకు వెళ్ళిపోవటమా, సొంత కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయటమా, ఇదంతా దీని వెనకంతా వాళ్ళుగా ఆడుస్తున్న. ఆమె కూడా చెప్పింది కదా, నేను బ్లడ్ రిలేషను ఎప్పటికీ మేము అంతా ఒకటే అని అంటున్నారు కదా, ఎప్పటికీ వీళ్ళందరూ ఒకటే కదా, బిగ్గర్ ఇంట్రెస్ట్ కోసం ఏమన్నా ఆడిస్తున్న డ్రామా? నాకైతే అలా అనిపించడం లేదండి. కేసీఆర్ గారు ఆయనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యము. తెలంగాణలో మరి ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, ఇంకా రకరకాల వర్గాల ప్రయోజనాలే ముఖ్యం. కేటీఆర్ గారికి ఏమో ఎంతసేపు ఈ తెలంగాణ యూత్ను, తెలంగాణలో సంపదను ఇంకా ఏ విధంగా పెంచాలి, తెలంగాణను గ్లోబల్ మ్యాప్లో ఏ విధంగా పెట్టాలనే ఉంటుంది తప్ప, వాళ్ళ చెల్లిని ముందర పెట్టి ఆమెను ఇంకొక వైపు పంపించి దాని ద్వారా ఇదంతా కూడా ఎప్పుడు మన చేతిలో ఉండాలనే కుట్ర చాలా డీప్గా చేస్తున్నారన్న ఆలోచన నాకైతే వాళ్ళకు ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. అంత టైం కూడా ఇప్పుడు పార్టీకి లేదు. సో పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది తప్ప ఈ కుటుంబంలో ఉండే చిన్న చిన్న ఇష్యూస్ గురించి ఆలోచించడం లేదు. బయట వాళ్ళకి అట్లా కనిపిస్తుంది తప్ప మేము ఎప్పుడు కూడా ఈ విషయం మీద ఈ చర్చ. ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు కూడా మీతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు అన్నదే చెప్పారు, బయట వర్షం ఎంత పడుతుందో, ఎంత నిజమో ఇక్కడ కూడా అంతే. మీరు ఆ పార్టీ వాళ్ళు కాబట్టి మీరు అంత లైట్గా తీసుకుంటారు, కానీ నేనైతే అది తుఫాన్ అన్నా అవుతుందేమో అని అనిపిస్తుంది. లేదు, అయ్యే అవకాశమే లేదండి. తుఫాన్ కాదు కదా, నీటి తుంపర కూడా అయ్యే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కవిత గారికి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ కవిత గారు, సో ఆ పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. జాగృతి పెట్టారు, బతుకమ్మతో బ్రాండింగ్ క్రియేట్ చేశారు, మహిళా ఓటర్లని బీఆర్ఎస్ వైపు రప్పించేలాగా తన కృషి ఉంది, తన స్వెట్ బ్లడ్ ఈ పార్టీ అభివృద్ధిలో ఉంది అని తనే ఓపెన్గా చెప్తూ ఉన్నారు. మరి అంత సింపుల్గా ఎట్లా అయిపోతుంది? పార్టీ ఆ విషయాన్ని రికగ్నైజ్ చేశారు, కానీ పార్టీ తల్లి లాంటిదండి. రేపొద్దున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా ఇంకెవరైనా కూడా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళితే, పార్టీ క్రమశిక్షణ సూత్రాలకు వ్యతిరేకంగా ఉల్లంఘిస్తూ వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళందరికీ కూడా అదే చర్య చెప్తున్నారు. కేసీఆర్ గారు నిజంగా ఆ విషయంలో కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేయాలి. సొంత డాటర్ అయినా కూడా నథింగ్ డూయింగ్, పార్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ మై డాటర్ అని ప్రూవ్ చేశారు కేసీఆర్ గారు. నాకు నా బిడ్డ కన్నా పార్టీనే నాకు ముఖ్యము, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం, ఈ విషయంలో ఎవరు గీత దాటినా కూడా నేను ఊరుకునేది లేదని చాలా క్లియర్గా చెప్పారు. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ టు ఆల్ ద క్యాడర్స్ అండ్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ.